స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేసింది. దాదాపు 50 పేజీలకు పైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పు ఆర్డర్ రిలీజ్ కాగా అందులోని అంశాలపై కులంకుశంగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు తాజాగా హైకోర్టులో జరిగిన వాదనలు తీర్పు కాపీని పిటిషన్ కు జత చేసింది. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైన ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ తీర్పును రిఫరెన్స్ గా పిటిషన్ లో పేర్కొన్నట్లు సమాచారం. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని పిటిషన్లో ప్రస్తావించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది? శివాని, అయితే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేసింది. అయితే ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 పేజీలకు పైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు కూడా చేసింది. తాజాగా హైకోర్టు తీర్పు ఆర్డర్ రిలీజ్ కాగా అందులో అంశాలపైన కులంకషంగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు తాజాగా హైకోర్టులో జరిగిన వాదన తీర్పుల కాపీలను పిటిషన్ కూడా దాఖలు చేసింది. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపుతో కీలకమైన ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ తీర్పును అయితే రిఫరెన్స్ గా పిటిషన్ లో పేర్కొంటూ సమాజం అయితే తెలిసింది. ఈ తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% షాప్ దాటొద్దని చెప్తున్నది. అది కేవలం విద్యా ఉపాధి రంగాలకు పరిమితమని ప్రభుత్వం వాదిస్తున్నా అందువల్ల రాజకీయ రిజర్వేషన్లకి తీర్పు అడ్డంకి కాదని కూడా పిటిషన్ లో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర తీర్పులను కూడా ఈ యొక్క పిటిషన్ లో ప్రస్తావిస్తుంది. అదే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ముందుగా ఆ ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించిందని తెలిసింది. కులాల వారీగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించింది. అందులో బీసీ జనాభా 57.6% ఉండడంతో సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసిందంటూ కూడా అయితే తీర్మానం చేసిందని వివరించారు. ఆ తర్వాత 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఏకగ్రీవంగా పాస్ అయిందని కూడా తెలపడం జరిగింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు 50% రిజర్వేషన్ల క్యాప్ ను ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరణ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గవర్నర్ వద్ద రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయని, అయితే తమిళనాడు కేసులో గవర్నర్ కు పంపిన బిల్లు లేదా ఆడియన్స్ నిర్దిష్ట వయసులో ఆమోదించడం తిరస్కరించడం చేయకపోతే అవి ఆమోదం పొందినట్టుగా పరిగణనలకు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ అసెంబ్లీ చేసిన బిల్లుకు వర్తిస్తుందని కూడా తెలపడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని, అందుకే స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు జీవో 9 ని తీసుకొచ్చిందని కూడా తెలపడం జరిగింది. ఇది పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరిగిన ఈ విధానాన్ని వేరే రాష్ట్రాలను పోల్చుతూ ఆపడం సరికాదంటూ కూడా పిటిషన్ లో పేర్కొంది. కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. అయితే ఈ వారం పిటిషన్ బెంచ్ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం ముందుగా సుప్రీంకోర్టు రిజిస్టర్ లో మెన్షన్ చేయనుంది. అక్కడ కూడా ప్రతికూలత ఏర్పడితే సిజేఎస్ బెంచ్ ముందు ఈ పిటిషన్ గురించి మెన్షన్ చేయాలని ఆలోచిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్, పలువురు నామినేషన్ దాఖలు, హైకోర్టులో స్టే లాంటి అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్ లో విచారణ అవసరమని అంటే జీవో 9 ను సవాల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.